ఉత్తమ్ కుమార్ రెడ్డి డివిజన్ నిన్న అధికారులు ఆదేశించారు ఎన్డీఎస్ఏకి రాయమని చెప్పి. సార్ ఒక విషయం సార్, యాక్చువల్లీ మొన్న ఎప్పుడైతే నేను ఫైల్ చేసిన రెడ్ పిటిషన్ విచారణకు వచ్చిందో ఆ రోజు ఉదయము ఎన్డీఎస్ఏ తరఫున అపియర్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఏం చెప్పినాడు, మాకు 4 వారాల సమయం కావాలా, మేము ప్రాజెక్టు పరిస్థితులు ఏంటిది పరిశీలించేసేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ మనం తోడు వేయొచ్చా లేదా అనడానికి. నేను దాన్ని పూర్తిగా అపోజ్ చేస్తే 2 వారాల సమయము అని తర్వాత తగ్గి జడ్జి గారు 27వ తారీఖు అని అన్నారు. బట్ ఆ మ్యాటర్ నాడు రాలేదు. ఆగస్టు 3వ తారీఖు నాడు మా రిట్ పిటిషన్ వస్తుంది. అదే రోజు సాయంత్రం మీతో జరిపిన చర్చల్లో వేరే ఒక వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి ఒక ఈమెయిల్ పెడితే దానికి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఏమో ఇది మా బాధ్యత కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయదు ఇది విషయాలలో, ఎన్డీఎస్ఏకి కూడా రోలే లేదు, ఇది స్టేట్ గవర్నమెంటే ఒక విధాన నిర్ణయం తీసుకొని నీళ్లు ఎత్తిపోయడమో వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే మార్నింగ్ కోర్టులో ఒక రకంగా చెప్పారు ఎన్డీఎస్ఏ తరఫున న్యాయవాది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మేమైతే రిట్ పిటిషన్ కి సంబంధించిన పేపర్స్ సబ్మిట్ చేసినామో దాన్ని గోదావరి బోర్డు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారట. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకేం అర్థం కాలేదు. మళ్ళీ అక్కడి నుంచి ఎన్డీఎస్ఏకి ఆ పేపర్లు పోయినాయని. తర్వాత రెండోది ఏంటంటే టు బి ఫ్రాంక్ విత్ యూ, మరి బీజేపీ ఎంపీలు ఎందుకు ఆర్ఆర్ పాటిల్ కలిసినారండి? ఈ సిఆర్ పాటిల్ని ఎందుకు కలిసినారు? కలిసి ఏం డిస్కస్ చేసినారంటే ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడి ఎన్డీఎస్ఏ నుంచి ఒక రిపోర్ట్ తీసుకోండి, మాకు వాటర్ పంపింగ్ చేయడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేపడుతున్నారు, ఎన్డీఎస్ఏ కదలట్లేదు చేయట్లేదు అని అంటున్నారు అనేటువంటి మాటలు వీళ్ళు చెప్పినారు. మనం అనుకుందాం వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాటలే కరెక్ట్ అని అనుకుందాం. మరి ఇదే స్టాండ్ బీజేపీ తీసుకుంటే మొట్టమొదటే ఎన్డీఎస్ఏని కలిస్తే అయిపోయేది కదా. వీళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు కదా ఎంపీలు. ఈ మాటే ఒక 10 రోజుల క్రితం కూడా చెప్పించగలిగిన పరిస్థితులు వాళ్ళకు ఉండే. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రోద్బలంతోనైనా లేకపోతే మంత్రులు తమంత తాముగా ఈ కాళేశ్వరం ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు వాళ్ళ బాధ్యత గుర్తెరిగి అతని దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు? అక్కడి నుంచి ఈ క్లారిటీ అప్పుడే ఎందుకు తీసుకురాలేదు? అంటే ఇదంతా చెత్త రాజకీయాలు చేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ ఇక్కడ రైతుల మీద సోయి లేదు ఎవరికి. ఏదంటే మా మీద ఆరోపణలు రావద్దు, మామూలు రైతులు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఒక నటన చేసినారు తప్ప చిత్తశుద్ధితో ఇదే పని ఎందుకు ముందు చేయలేదు ఈ ఎంపీలు? మనం అన్నాం కదా చాలా సార్లు మీ చర్చలలో, నేను ఇదే మాట అన్నాను. డెఫినెట్ గా ముఖ్యమంత్రి ఒక నిర్ద్వందంగా ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమని? ఎన్డీఎస్ఏ వాళ్ళు మమ్మల్ని కాళేశ్వరం ప్రాజెక్టును ముట్టుకోవద్దన్నారు, వాటర్ ఎత్తిపోయొద్దన్నారు, ఎత్తిపోస్తే లేదా డ్యామ్ క్లోజ్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతే అది ఇదని చాలా వితండవాదము థర్డ్ క్లాస్ వాదం చేసినాడు. చేసినప్పుడు ముఖ్యమంత్రిని ఒక దోషిగా నిరూపించాలన్నప్పుడు నేను ఇదివరకు కూడా మీతో అదే మాట అన్నాను. ఏమని? బీజేపీ ఎంపీలు ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎట్లయితే మొట్టమొదటిసారి ఇప్పుడు పైరస్ కృంగినప్పుడు కిషన్ రెడ్డి గారి ఉత్తరం మీద నీలమేఘాల మీద వాళ్ళు వచ్చి ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి చూశారు, ప్రాథమికంగా విచారణ జరిపినారు, ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈనాడు రైతాంగం అల్లల్లాడుతున్నప్పుడు ఆ చురుకుదనం ఎందుకు కొరవడింది బీజేపీలో, బీజేపీ మంత్రులలో కానీ ఎంపీ? అంటే దీని అర్థం ఏంటి అంటే ఇండైరెక్ట్లీ టు బి ఫ్రాంక్, ఇప్పుడు టు కాల్ స్పేడ్ వన్ నీడ్ నాట్ మీన్స్ వర్డ్స్. ఇందులో బీజేపీ కూడా కిషన్ రెడ్డి ప్రభావంలోనే ఉండింది. వీళ్ళిద్దరు కలిసి మొత్తానికి బీఆర్ఎస్ కు లాభపడేలాగా ఏ పని జరగద్దు అనేటువంటి ఒక ఆలోచన చేసినారు తప్ప చిత్తశుద్ధితో రైతుల తరఫున వ్యవహారాలు చేయలే. నిజానికి అయితే బీజేపీ దగ్గర ఒక బ్రహ్మాండమైన అస్త్రం ఉండే ఆనాడు. మీ ముఖ్యమంత్రి చెప్పేది తప్పు, ఇది అసలు యాక్చువల్లీ దీంతో సంబంధమే లేదు, ఎన్డీఎస్ఏ నీకు ఈ విషయాలలో ఏ రకమైన సలహాలు ఇవ్వదు, ఇది నీవు విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం అని ఆర్ఆర్ పాటిల్తో ఒక 10 రోజుల క్రితమే 15 రోజుల క్రితమే చెప్పించి ఉంటే మనం డెఫినెట్ గా బీజేపీ చిత్తశుద్ధిని అనుమానించకపోయేవాళ్ళం. కానీ చివరి దశలో ఇప్పుడు దాదాపు వాటర్ లేదు, వాటర్ కూడా దాదాపు డిప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ 1,00,000 క్యూసెక్లు ఉంది మేడిగడ్డ దగ్గర. నిన్న మొన్న వర్షాలు సార్ పెరుగుతుంది సార్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో ఇంకా వర్షాలు ఆబ్వియస్లీ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా సార్. ఎట్లుందంటే సార్, ఒకటి ఇది రోజు రోజుకు పరిస్థితి మారుతుంది. మొన్న కేసు విచారణ వచ్చినాడు ఉన్న పరిస్థితి వేరు. అంటే ఏ రోజు కూడా 20,000 క్యూసెక్లకు తగ్గలేదు అంటారు. 20,000 క్యూసెక్లు అయితే ఉంది. 20,000 క్యూసెక్లు అంటే రోజు 2 టీఎంసీలు నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇందులో ఈ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన, బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన రైతులకి ఈ బాధలు ఉండకపోయేది.
ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పథకం ప్రకారంగా కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అని నిరూపించడానికి పనిగట్టుకొని ముఖ్యమంత్రి అదే ప్రచారం చేస్తున్న దేశంలో ప్రతిపక్షాలుగా వీళ్ళ బాధ్యత ఏంది? రైతాంగానికి సరైనటువంటి దిశ చూపెట్టాలి కదా. ఇగో మిమ్మల్ని ఆదుకోవడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము, మేము ఈ రకంగా మీకు అండగా నిలబడ్డాము అనే మాట బీజేపీ ఎంపీలు ఎందుకన్నా లేదు, మంత్రులు ఎందుకన్నా లేదు? ఈ ప్రశ్న నాది. మీరు ఆనాడే మీకు తెలుసు కదా, ఓకే రైట్, మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈటల రాజేందర్ గారు ఒక మాట చెప్పినారు, ఏమని జనరల్గా పబ్లిక్లో ఏమని, నాకు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రైతాంగము తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్లే ఫస్ట్, నేను పార్టీలకు అతీతంగా అక్కడి రైతాంగానికి సహాయపడాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను, నన్ను ఎవరేమనుకున్నా నేను ముందట తెలంగాణ బిడ్డను అని అన్నాడు. అలాంటప్పుడు మీ ఛానల్లోనే మాట్లాడిన తాడు శ్రీనివాస్ గారు ఏమన్నారు? లేదండి ఎన్డీఏసీ ఎట్లా చెప్తే అట్లా అన్నారా లేదా? మీ ఛానల్లోనే మాట్లాడారు. అంటే విరుద్ధంగా వైవిధ్యంతో వీళ్ళే మాట్లాడినారు. నిజానికి దిస్ బీజేపీ క్యాంప్ ఈజ్ అటర్ కన్ఫ్యూజన్ వెదర్ టు సేల్ విత్ అపోజిషన్ పార్టీ ఆర్ సేల్ విత్ ది రూలింగ్ పార్టీ అనేది. ఇటు కూడా ఊగిసలాట. నేను అనేది ఎందుకంటే నీవు ఆనాడు ప్రజల ఇంట్రెస్ట్ లో కూడా ఇదే మాట పాటిల్ గారితో అనిపించేది ఉండే, లేదా ఎన్డీఎస్ఏతో అనిపించేది ఉండే. మనం ఎంత మొత్తుకున్నాం కదా, ఎన్డీఎస్ఏ అని పదే ఒక సాకు తీసుకొని వస్తున్నాడు ముఖ్యమంత్రి. రైతుల ఇంట్రెస్ట్ లో లేదు ఇతని యొక్క ప్రవర్తన, ఇతని అంత దురుద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని మనం అన్నప్పుడు, ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక ఒక ముందు చూపు చర్యతో రేవంత్ రెడ్డిని కనుక ఎక్స్పోజ్ చేస్తుంటే ఈరోజు మనకు ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆధారపడి ఉండేది. ప్రజల యొక్క ప్రభావంతోనో అక్కడి రైతాంగం యొక్క అభిప్రాయాలతోనో తల ఒగ్గి ఉండేవాడు. ఇవాళ మనం చూస్తున్నాం, జెన్జీ వాళ్ళు మొదట ఏమన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు అన్నారు. కానీ ప్రజాభిప్రాయానికి తలొగ్గినాడు, ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం అయినా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయానికి తల ఒగ్గక తప్పదు. ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి బీజేపీ ఫెయిల్డ్ టు యాక్ట్ ఎట్ ఏ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైం. దిస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, వీళ్ళల్లో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా ఈ సంశయం నుంచి బయటికి రావాలా? ఇండిపెండెంట్గా మేము ఒక రాజకీయ పార్టీగా ఎదగమా, మేము రైతాంగం తరఫున ఉంటామా, ప్రజల తరఫున ఉంటామా అనేది ఆలోచన చేయాలి తప్ప, ఇటు బీజేపీకి అంటే బీఆర్ఎస్కు లాభం జరగద్దు, కాంగ్రెస్కు నష్టం జరగద్దు. మరి ఇది ఎట్లానండి? వీళ్ళని ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. నేను అనేది అది. అక్కడ వీళ్ళు బాధ్యత విస్మరించారు. ఆనాడే గల్లాబట్టే పరిస్థితి ఉండదు ముఖ్యమంత్రిని కనుక ఈ విధాన ప్రకటన చేస్తే. తర్వాత రెండోది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి పక్కకే ఉన్నాడు కదా. ఆ రోజు ముఖ్యమంత్రి పత్రికలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రకరకాల వ్యవహారాలు మాట్లాడినప్పుడు మరి ఇరిగేషన్ మినిస్టర్గా ఇట్లా మాట్లాడడం తప్పు. ఏది ఏమైనా ఇవాళ అన్ని ముక్త కంఠంతో అన్ని ప్రతిపక్షాల వాళ్ళు, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ ఇది సాధ్యమే అని చెప్తున్న ఈ దశలో మనం ఒక్కసారి ఎన్డీఎస్ఏను కన్సల్ట్ చేసో లేకపోతే లేఖను ఒక నిర్ణయం తీసుకుందాం అన్నమాట. ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు ఉత్తరం రాయమంటున్నాడు? ఇప్పుడు అక్కడ పోయి పెద్ద షో చేసి అక్కడ వాళ్ళందరి దగ్గర పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇప్పించి అట్లా చేసి ఇట్లా చేసి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించినారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. ఈనాడు ఎందుకు రైతాంగం విషయంలో ఈ నిర్ణయం ముందు చేయలేదు? ఇప్పుడు ఉత్తరం రాయి అని అనడంలో ఔచిత్యం ఏంటిది? అంటే దీని అర్థం ఏంటంటే ఇది రాజకీయాల కుంపటిలాగా మార్చినారు. కేవలం రాజకీయాలలో నటన తప్పుంది తప్ప నిజమైనటువంటి ప్రజల కోణం లేదు. రైతులను ఆదుకోవాలన్న దుగ్ధలేస్తారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. This is what I am going to state before High Court also, because on the very same day in the morning the council said NDSA needs 4 weeks to express a view అని అన్నాడు. అదే రోజున సాయంత్రం అదే ఎన్డీఎస్ఏకి సంబంధించిన అధికారి ఒక లెటర్ ఇష్యూ చేసినాడు that we don't have any role అని. That very same letter would have been placed before the High Court. In that case the court would have passed some order. అంటే వీళ్ళు ఏంటిదండి నాకు అర్థం కాదు. ఎవరి పక్షాన వీళ్ళు ఉన్నారు వీళ్ళు తేల్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రైతాంగం తరఫున ఉన్నామా, లేకపోతే రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నామా, లేదా బీఆర్ఎస్ కు వ్యతిరేక శక్తిగా పనిచేయాలనుకుంటున్నామా, ఏదో ఒకటి వీళ్ళు నిర్ణయించుకోవాలి. అంతేగాని ఈ అయోమయంలో బీజేపీ క్యాడర్ ఉండడం, బీజేపీ నాయకులు ఉండడం మాత్రం ఆ పార్టీకి ఇంట్రెస్ట్ గా లేదు, ప్రజలకు కూడా వీళ్ళ వల్ల మేలు ఏం జరగట్లేదు. ఇక ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని రేపు వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని నాకైతే నమ్మకలేదు. ఒకసారి సాంబశివరావు గారు ఒక్క నిమిషం సార్, నరహరి గారు, సాంబశివరావు గారు దీనికి ఏంటి